అండి. స్కూల్‌కెళ్ళే ఆడపిల్లలుంటే వాళ్ళకి జడలేయడం అనేది పెద్ద టాస్క్. ఓయబ్బో! ఎంత చిరాకొస్తదంటే అంత చిరాకొస్తది. టైం అంతా దానికే సరిపోతుందనిపిస్తది రిబ్బన్స్ వేసే దగ్గరే. సో, దానికి నేనొక టిప్ అయితే క్రియేట్ చేశానండి. నేను క్రియేట్ చేసిందని కాదు, చాలామంది చేస్తూ ఉంటారు. మేబీ చాలామందికి ఈ ఐడియా తెలిసే ఉండుంటుంది. నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలియకపోతే నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లాంగ్ వీడియో అయితే ఇచ్చేస్తాను. మీరు ఆ వీడియోలో ఒకసారి చెక్ చేయండి. ఇదెలా క్రియేట్ చేసుకోవాలి అనేది. సో, నేను ఈ వీడియోలో ఇది ఎలా యూజ్ చేయాలి అనేది మాత్రమే చూపిస్తున్నాను. ఇది ఇన్‌స్టంట్ రిబ్బన్ అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. మ్యాగీ చేసినంత ఈజీగా అయిపోతుందనమాట. సో, నార్మల్‌గా బ్రైడ్ ఏసుకోవడమేనండి. జడ వేయడం అంటే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఈవెన్ దో నేను జడ ఏ పాపకైతే వేస్తున్నానో ఆ పాప కూడా జడ వేసుకుంటుందండి. వేస్తుంది కూడా వేరే వాళ్ళకి. సో, జడ వేయడం అనేది అందరికీ తెలిసే ఉంటుంది. సో, నార్మల్‌గా 2 జడలు వేయండి. ఆహ్, నేను విడిగా ఒక 1 మీటర్ రిబ్బన్ అయితే తీసుకున్నానండి. హాఫ్ మీటర్ ఒక వైపుకి, హాఫ్ మీటర్ ఒక వైపుకి. నేను రిబ్బన్ ఇన్‌స్టంట్‌గా వేస్తున్నాను కదా అని చెప్పి రిబ్బన్ వేసే విధానాన్నయితే మొత్తం టోటల్‌గా మార్చేయట్లేదు. కింద రిబ్బన్ వేయడం అంతా కామన్ అండి. జస్ట్ కుచ్చులు పెట్టే దగ్గర మనకి టైం సేవ్ అవ్వడానికి కుచ్చులు మాత్రమే నేను సెపరేట్‌గా పెట్టేసుకొని ఉంచుకున్నాను. దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. నేను ఈ రిబ్బన్‌తో ముడి వేసేసేసి అందులోనే హెయిర్ లోపలికి దూర్పేస్తాననమాట మిగిలిన రిబ్బన్‌ని. సో, దానివల్ల మనకేమవుతుందంటే హెయిర్ టైట్‌గా ఉంటుంది అండ్ హెయిర్ కూడా పెరుగుతుంది. సో, మనకి టైము సేవ్ అవుతుంది ఈ ఇన్‌స్టంట్ క్లిప్స్ వల్ల. సో, ఈ క్లిప్స్ ఎలా తయారు చేయాలి అనే వీడియో మీరు మాత్రం మిస్ కాకండి. నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. అండ్ రెండో జడ మీకు క్లియర్‌గా చూపిస్తున్నానండి ఎలా వేయాలి అనేది. సో, క్లియర్‌గా చూడండి. మీకు అర్థమవుతుంది. నార్మల్‌గా ఒకవేళ మీకు అర్థమవుతుంది అని అనుకుంటే గనక నో ప్రాబ్లమ్ స్కిప్ చేసేయండి. చివర్లో ముడెలా వేసుకోవాలనేది నాకు స్టార్టింగ్‌లో డౌట్ ఉండేది. ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది. చాలా ఈజీగా ముడైతే వేసేసుకోవచ్చండి. మనం హాఫ్ పార్ట్ వరకు అల్లుకునే వాళ్ళం. నార్మల్‌గా అయితే లాస్ట్‌కి అల్లేసిన తర్వాత ఒక 4, 5 పాయలొస్తాయన్నప్పుడు రిబ్బన్ పెట్టేసుకోండి. హాఫ్ మీటర్ రిబ్బన్ కాబట్టి. లేదు మీరు ఒకవేళ మీ దగ్గర 1 మీటర్ రిబ్బన్ ఉంది అటు సైడ్‌కి, ఇటు సైడ్‌కి అని అనుకుంటే గనక పైనుంచి రిబ్బన్ పెట్టేసుకోండి. సో, ముడి చూసారా ఎలా వేస్తున్నానో టర్న్ చేసి ముడేసుకుంటే అలా టైట్‌గా పడిపోతుందండి. ఒకదాన్నే ముడేస్తాము. ఒకవైపు దాంతోనే ముడేస్తామనమాట. వేసేసి పైన 2 ముళ్ళేసేసుకొని హెయిర్ లోపలికి దూర్పేస్తాననమాట. దాని మీద నుంచి నేను ఇలా క్లిప్ సెట్ చేసేస్తాను. క్లిప్పు ఇటు సైడ్ నుంచే సెట్ చేయకుండా అటు సైడ్ నుంచి సెట్ చేసామనుకోండి, ఫ్రంట్‌కి ఆ క్లిప్ కనిపించకుండా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా కనిపించకుండా ఉంటుంది. హెయిర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. Thank you for watching. Please like, share and subscribe. For more updates, click bell icon.